Audio Jungle. Audio Jungle. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో వచ్చేసరికి ఇది హెయిర్ ఆయిల్. నేనైతే ఇంట్లోనే తయారు చేశాను. ఇది న్యాచురల్గా తయారు చేశాను. ఈ ఆయిల్ అయితే నేను ఎలా తయారు చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది కూడా నేను న్యాచురల్గా చేస్తున్నాను. మన ఇంట్లోనే దొరికేవన్నీ ఇవన్నీ కూడా మన గార్డెన్లో దొరుకుతాయి కదా. చూసారు కదా, ముందైతే నేనైతే కరివేపాకు తీసుకున్నాను. ఇది కూడా ఇంట్లోనే దొరుకుతుంది కదా కరివేపాకు. అలాగే ఎర్ర మందారాలు తెలుసు కదా మీ అందరికీ. ఇదిగోండి ఇలా ఉంటాయి కదా ఎర్ర మందారాలు, ఇవే తీసుకోవాలి. ఇవైతే కొన్ని తీసుకున్నాను నేను, కొన్ని ఎర్ర మందారాలు. అలానే అదే ఎర్ర మందారాలు చెట్టుకుంటాయి కదా మందార ఆకులు, కొన్ని ఒక ఇప్పుడైతే ఎర్ర మందారాలు ఆకులు తీసుకున్నాను కొన్ని. అలానే మనకి ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతుంటుంది కదా గోరింటాకు. ఈ గోరింటాకు కూడా కొంచెం తీసుకున్నాను నేను. ఇదిగోండి చూసారు కదా గోరింటాకు అయితే కొంచెం తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి ఇదిగోండి కలబంద ముక్క అయితే ఒకటి తీసుకున్నాను, చిన్న ముక్క. అలానే ఒక చిన్న ఉల్లిపాయ కూడా తీసుకున్నాను, పచ్చి ఉల్లిపాయ అయితే హాఫ్ ముక్క అయితే సరిపోతుంది. అలానే రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నా, రెండు ఎల్లుల్లిపాయలు. అలాగే కొన్ని మెంతులు చూసారు కదా, కొన్ని అంటే కొన్ని చూసారు కదా, చాలా తక్కువ కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక హాఫ్ లీటరు నూనె, అంటే మన ఇంట్లో ఆడించుకున్న ఫ్రెష్ నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె, ఆ నూనెలో అయితే ఇవన్నీ కలపాలి. అది ఎలా కలపాలో ఏంటో నేనైతే ఇప్పుడు చేసి చూపిస్తాను మీ అందరికీ. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. బయట మన మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా ఆయిల్, అయితే దాంట్లో చాలా వరకు కెమికల్స్ అయితే ఉంటాయి. అవి ఏవేవో కలిపేస్తూ ఉంటారు మనకి తెలియకుండా. అదే మనం సొంతంగా ఇలాగా మనకి దొరికేవన్నిటితో కూడా మనం ఇలానే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో అయితే ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసేసాను. ఇది పెద్ద ఎక్కువసేపు అయితే మనం దీంట్లో మరగబెట్టక్కర్లేదు. స్టవ్ మీద పెట్టుకుని కాసేపు అయితే ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. కాసేపు అలాగా అది కలర్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి చేయడమే. అలా కాసేపు ఉంచేస్తే అది అలా మొత్తం కూడా అలా సిమ్లోనే మొత్తం ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసాను. ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయ హాఫ్ ముక్క అయితే తీసుకున్నాను, దాన్ని కట్ చేసి అయితే వేసాను. ఈ ఎల్లుల్లిపాయ వచ్చేసరికి కొంచెం దంచేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, తర్వాత అయితే మొత్తం ఇలా కలిపేసుకుని అలా ఉంచేసుకోవడమే. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇవన్నీ చూసారా ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడైతే సరిపోతుంది ఇలాగా. ఒకసారి అయితే కలుపుకుందాం. దీన్ని కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇలా అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే స్టోర్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా అయితే వడకట్టేసుకోవడమే. చూసారా కలర్ అయితే ఎలా కనపడుతుందో, గ్రీన్ కలర్లో అయితే ఉంది ఇది. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇలా ట్రై చేసి మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత అయితే స్నానం చేసేయడమే. ఇలా అయితే ఒక నైట్ కూడా ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది కొబ్బరి నూనె కదా, ఏం పర్వాలేదు. ఈ ఆయిల్ అంతా దాంట్లోకి ఇలా ఉంచుకున్న తర్వాత ఇదిగోండి, తర్వాత బాటిల్లోకి అయితే తీసుకుని ఇదైతే స్టోర్ చేసేసుకోవడం. ఇదైతే మనకైతే చాలా రోజులు వస్తుంది కొబ్బరి నూనె. అది కూడా మన ఇంట్లో ఆడించుకున్న నూనె అయితే చాలా బాగుంటుంది. బయట నుంచి కొనుక్కున్న నూనె కన్నా మనం ఇంట్లోనే ఆడించుకుంటాం కదా, ఆ నూనె అయితే చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు అయితే ఊడదు. ఇదిగోండి నేనైతే ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ అయితే మనం స్నానం చేసే ముందు ఒక గంట ముందు ఇది అప్లై చేసుకుని హెయిర్కి అప్పుడైతే స్నానం చేయాలి. చూసారు కదా రెడీ అయిపోయింది, ఎంత బాగుందో ఆయిల్ అయితే.
ఇదైతే మొత్తం న్యాచురల్ ఆయిల్, ఏది కూడా కొనుక్కి తెచ్చినవి కాదు. మనమైతే ఇంట్లోనే మన దగ్గర ఉండేవన్నీ కూడా దీంట్లో వాడుకుని అయితే ఆయిల్ అయితే రెడీ చేసాం. మీరు కూడా కావాలనుకుంటే ఇలాగే రెడీ చేసుకోండి ఆయిల్. హెయిర్కి అయితే అప్లై చేసుకోండి, మీ హెయిర్ గ్రోత్ అయితే పెంచుకోండి. ఇది వాడిన తర్వాత జుట్టు అయితే అస్సలు రాలదు, అలాగే హెయిర్ ఫాల్ ఉండదు, ఏది ఉండదు. ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలాంటి ఆయిల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.